పార్టీ లీడర్ పెట్రోల్ బంకులలో ఫ్రీగా పెట్రోల్ ఇస్తూ ఎవరైతే డెలివరీ బాయ్స్ ఉన్నారో వాళ్ళకి ఫ్రీగా పెట్రోల్ ఇస్తూ భారత్ మాతకి జై అనొద్దు, ఇక్కడ రిలీజియన్ ఇష్యూస్ వస్తాయని చెప్పేసి ఆయన అంటుండు. అది ఎంతవరకు కరెక్ట్ సార్? అన్న ఆయన ఎక్కడ అన్నాడు? ఆయన ఎక్కడ అన్నాడు? తెలుగు రాష్ట్రాల్లో అన్నాడు? ఎక్కడ అన్నాడు? మెహదీపట్నం సైడ్ అన్నాడు ఆయన. అక్కడ తెలుగు ఎవరు రాక ఆ పెట్రోల్ బంక్ నుంచి ఆయన వెళ్ళిపోయాడు స్వేచ్ఛగా. అక్కడ తెలుగులో అన్నా లేదా ఆడ హిందీ తెలిసినా ఆయన వదిలిపెట్టేవాళ్ళు కాదు. ఓకేనా? కాబట్టి ఆయన ఆ మాట అనడం కూడా తప్పు. ఆ మాట ఎందుకు అన్నాడో అనే ఆలోచన ఆయన చేసుకోవాలి. రీసెంట్గా ఏదో వీడియో పెడతాం వల్ల హైలైట్ అయ్యాడని చెప్పేసి ఇది ఒకటి దొరికిందని చెప్పేసి మళ్ళీ పెట్రోల్ బంకులో ఫ్రీగా ఇస్తా అట్లా మాట్లాడతాం అవసరం లేదు. నీకు ఇప్పుడు ప్రేమ ఉందయ్యా, నీకు భారతదేశం మీద ప్రేమ లేదు, సంపాదించుకుంటున్నావు, సంపాదించుకో. ఎంతో మంది ఎవరు బంగ్లాదేశ్ బిచ్చగాళ్ళు వచ్చి కూడా బతుకుతున్నారు ఇక్కడ. ఓకేనా? వాళ్ళు నేను లెక్క పెట్టుకుంటాం. కానీ నువ్వు ఇక్కడ పుట్టి నువ్వు దేశాన్ని దేశించే పరంగా కులాల మధ్య రాజకీయాలు చేయాలనుకోవడం నచ్చట్లా. ఎందుకంటే ఇంతకుముందు ముస్లిమ్స్ అందరూ కలిసి ఉండేవాళ్ళు, ఇప్పుడు లేదు కలయిక. మీలాంటి ఎదవల వల్ల వాళ్ళలో కలయిక పోయింది. ఎంతో మంది సొసైటీలోకి వచ్చి ముస్లిమ్స్ హిందువులను ఆదరిస్తున్నారు, ఒక అన్నదమ్ముళ్ళలాగా కలిసి ఉంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ వాతావరణం అనేది మారిపోయింది. అర్జున్ వెళ్తున్నారు జెండా పట్టుకుని, వాళ్ళలో 2-3 ముస్లిమ్స్ ఉంటారు. మరి అది సొసైటీ అనేది చాలా మార్పు మొదలయ్యింది. అట్లాంటి మార్పు విధానంలో మీరు మాట్లాడడం అనేది రాంగ్. ఇరాన్లో యుద్ధం జరుగుతుంది, ఎంతమంది పంపించారు? ఎంతమంది ₹1 పంపించేవాళ్ళ? ఇప్పుడు ఎంతమంది పంపించారు? దగ్గర 600 కోట్లు పంపించారంటే మాటల. మరి ఇంతకుముందు పాకిస్తాన్ నుంచి పనికిమాలిన ఎదవలు వచ్చి ఇక్కడ ఎన్నో చేయాలనుకునేవాళ్ళు. ఆ పాకిస్తాన్ వాళ్ళని ఇక్కడికి రానివ్వటం లేదు. వాళ్ళని కంట్రోల్ చేశారు మన సైనికుడు, దాన్ని గుప్పెట్లో పెట్టుకున్నాడు. రీసెంట్గా ఒక IAS 20 సంవత్సరాలు అక్కడ పల్లెటూరు నుంచి గల్లీ దాకా తిరిగి ఈరోజు భారతదేశానికి వచ్చాడు. ఒక ముష్టిగాడు చేయని ఏదైనా చేయని దాని గుప్పెడ మొత్తం నా దగ్గర ఉందని కాలు రగరేస్తున్నాడు అంటే ఒక IAS మన భారతదేశం గర్వంగా చెప్పుకునే విషయం. అది ఒక రీసెంట్గా ఒక సినిమాలో వచ్చి అక్కడ ముస్తాడిని కూడా వెతుకుతున్నారు, ప్రతి ఒక్కరిని చెక్ చేస్తున్నారు. భయం అనేది ఇంకా వాళ్ళల్లో ఉంది, మనకు భయం లేదు. ఇట్లాంటి వాళ్ళ వల్ల మనం భయపడాల్సిన అవసరం లేదు. ఈ ఎదవలు ఎన్ని చేసినా వాళ్ళ యూనిటీ తగ్గింది, కలయిక తగ్గింది. వాళ్ళకే దెబ్బ కొడుతుంది తప్ప మన భారతదేశానికి ఎటువంటి నష్టం లేదనేది మీరు గ్రహించాలి. అయితే ఒక రకంగా సార్, ఇప్పుడు ఫ్యూల్ ఏదైతే పెట్రోల్ అయితే దొరకని కష్టంగా ఉందని చెప్పేసి చాలా మంది ప్రజలు రోడ్ల మీద ఎక్కారు. వాళ్ళు పెట్రోల్ బంక్ అంత ఫుల్గా ఉన్నప్పుడు కూడా ఆయనకి అంత పెట్రోల్ ఎవరు ఇచ్చారు? అది కూడా పెట్రోల్ బంకులు కానీ ఇల్లీగల్గా ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? కొట్టించాలనుకుంటే అక్కడ పెట్రోల్ బంకులో కొట్టించవచ్చు, లేదంటే వాళ్ళకి అమౌంట్ అయినా ఇవ్వచ్చు డెలివరీ బాయ్స్కి. ఆయన డెలివరీ బాయ్స్ హెల్ప్ చేసినందుకు ఒక రకంగా ఆనందంగా ఉన్నా సరే అది ఇల్లీగల్ ఒక రకంగా చేశారు. అక్కడ పెట్రోల్ బంక్ ఓనర్ లేరు, ఆయన ఇల్లీగల్గా ఎలా పంచుతారు సార్? అసలు రీసెంట్గా ఒక మాట నేను తిట్టాలి, సోషల్ మీడియాని తిట్టాలి, ఒక రకంగా తిట్టాలి, పొగడాలి. ఎందుకంటే ఏదో పెట్రోల్ అసలు ఉండలేదు, ఎవడో సోషల్ మీడియాలో పెట్టాడు పనికి మళ్ళీ. దాన్ని చూసి జనం పరిగెత్తారు. 2 రోజుల నుంచి బేవత్సంగా ఒక్కొక్కడు ట్యాంకీలు ఫుల్ చేసేసారు. ఇవాళ మోడీజీ గారు వచ్చి ₹10 తగ్గించేశారు. ఏడుపు ఒక్కటే తక్కువ అన్న, జనాలకే తగ్గిందన్న ₹10. రేపు నుంచి తగ్గుతుంది రేటు, నువ్వు చూడలేదేమో. రేటు ₹10 తగ్గుతుంది. ఇందా మా ఫ్రెండ్ అరే 4 డబ్బాలు పెట్టారు, అమ్మ ఏడుపు ఒక్కటే తక్కువ అని ఫోన్ చేశాడు. ఓకేనా? ₹10 రేపు మార్నింగ్ నుంచి తగ్గుతుంది చూడు కంపల్సరీగా, దానిలో నీకు డౌట్ అక్కర్లా. ఓకేనా? ఏంటంటే ఇలాంటి దెబ్బలన్నీ ఎదురవుతున్నాయి. ఇగో ఇప్పుడు నువ్వు కూడా ఇప్పుడు చెబుతున్నాడు, ఆయన అంత పబ్లిక్గా చెబితే రేపు తగ్గుతుందని చెప్పేసి ఇప్పుడు కూడా వాటర్ ఇచ్చే కొడుతున్నాడు. మరి ఇలాంటి వాళ్ళ వలన కొద్దిగా భయం అనేది వచ్చి ఏంటంటే ఒక రకంగా భయం ఆందోళన చెందారు. దాన్ని ఏంటంటే ఉపయోగించుకుందాం అని చెప్పేసి ఇటువంటి పనికి మాలిన వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, చెప్పకూడదు వాళ్ళ గురించి. ఫ్రీగా ఇస్తా ఏదేదో మాట్లాడేద్దాం, ఏదో హైలైట్ అవుదామని చేసుకుంటున్నారు. కానీ వాళ్ళల్లో వాళ్ళే తిడతారు అనేది గ్రహించాలి. అది ఆడు తెలుగు రాదు కాబట్టి, ఆడు హిందీలో మాట్లాడాడు కాబట్టి ఎవరు పట్టించుకోవాలి. తెలుగులో మాట్లాడితే ఆడే ఇచ్చేవాళ్ళు అడిగి బూస్ట్ వాళ్ళు. ముందు కూడా కాంట్రవర్సీ చేశాను, చాలా హైలైట్ అయ్యారు. మేము రోడ్ల పైన రమజ్ చేస్తాం, మీరు ఏం చేసుకోండి అని చెప్పి ఇంతవరకు అలానే కాంట్రవర్సీ చేశారు. ఇప్పుడు ఇది ఇంకో కాంట్రవర్సీ అయిందంటారా? యూపీలో ఆయన ఉన్నారు యోగి గారు, తెలుసా నీకు? రీసెంట్గా రోడ్ల మీద చేస్తే ఏం చేశాడన్నా? చేసే టైంలోనే బూస్ట్ వార్లిక్స్ ఇచ్చాడు. అట్లాంటి ఆయన రేపు PM కాబోతున్నాడు భారతదేశానికి. ఆ భయం అనేది మొదలయ్యిద్ది. ఇంకా 1-2 సంవత్సరాలు ఆగితే 29 నుంచి ఒక చరిత్రగా మారబోతుంది భారతదేశం చరిత్ర. ఓకేనా? మార్చబోతున్నాడు యోగి గారు. బీజేపీ పరంగా చూసుకుంటే మొత్తం సీట్లు పెరిగినాయి, ఒక హ్యాపీనెస్లో ఉండారు. ఇలాంటి వాళ్ళని అసలు పట్టించుకోరు. ముఖ్యంగా ముస్లిం సోదరులు కూడా ఎవరు పట్టించుకోరు. ముఖ్యంగా ముస్లిం సోదర్సే ఈ మధ్య కాలంలో ఎవరిని పట్టించుకోకుండా హిందువులకు సాయం చేస్తున్నారు, హిందూ పరంగా వాళ్ళని కలుపుకుంటూ వెళ్తున్నారు. ఒక మార్పు అనేది వాళ్లే కోరుకుంటున్నారు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు మధ్య మధ్యలో వస్తూ ఉంటారు, వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు.